అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మరలా ఈ సంవత్సరంలో కలుస్తామో లేదో ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే పేదల ఇళ్ల నిర్మాణంపై కూడా చంద్రబాబు ఎటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు, ఏ విధమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకుంటూ తాను కట్టనటువంటి తన కంట్రిబ్యూషన్ లేనటువంటి విషయంలో నేనే మొత్తం ఇల్లు కట్టానని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటున్నాడు అని చెప్పే దాని మీద ఏదో పేపర్లో పత్రికా విమర్శలు అది కాకుండా క్షేత్రస్థాయిలో దాని మీద కాస్త అధ్యయనం చేసిన తర్వాత పూర్తి వివరాలతో మాట్లాడితే బాగుంటుంది, ప్రజలకు కూడా పూర్తి వివరాలు అర్థమవుతాయనేటువంటి ఆలోచనతో అన్ని వివరాలు సేకరించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక యార్డ్ ఇచ్చాడు. నవంబరు 11వ తేదీ యార్డ్లో 3,192,000 ఇళ్ళు, అంటే 3 లక్షల ఇళ్ళు అన్నాడు కదా. చంద్రబాబు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలని, ఎక్కడ తేడా ఉండకూడదని. చంద్రబాబు అబద్ధం చెప్పాడు అంటే గోడగట్టి సిమెంట్ పూసి సున్నం వేసినట్టు ఉంటుంది తప్ప ఎతికినా ఎక్కడ అతుకులు కనపడవు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 లక్షలు అన్నాడు కాబట్టి 3,192,000 ఇళ్లకు సంబంధించి ఇదిగో నేను గృహప్రవేశాలన్నీ చేసేస్తున్నాను, దానికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు. 3 లక్షల ఇళ్లకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో 1,490 ఇళ్ళు, కందుకూరు నియోజకవర్గంలో 1,059 ఇళ్ళు, కావల్లో 4,756 ఇళ్ళు, కొవ్వూరులో 2,015 ఇళ్ళు, నెల్లూరు రూరల్లో 2,602 ఇళ్ళు, సర్వేపల్లిలో 2,357 ఇళ్ళు, ఉదయగిరిలో 1,645 ఇళ్ళు, వెంకటగిరిలో ఉన్నటువంటి 3 మండలాలు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలువాయి, రాపూర్, సైదాపురం 3 మండలాల్లో 790 ఇళ్ళు వేరసి 19,678 ఇళ్ళు నేను కట్టాను అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి దానికి సంబంధించి పాపం ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు పాపం అయోమయంగా అయ్యా మీరు ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఇళ్లలో ఉన్నాం కదా మేమన్నా కూడా వాళ్ళకి ఒక తాళం చేతిలో పెట్టడం నమూనా అన్ని రకాలైనటువంటి విన్యాసాలు చూసాం. కొంతమంది మీడియా పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఉండే మీడియా కూడా అయ్యా లబ్ధిదారులు ఆశ్చర్యపోయి ఈ విన్యాసాలు చూసామని కూడా చెప్పడం జరిగింది. దాని మీద మాకు అనుమానం వచ్చి చంద్రబాబు నాయుడు ఈ 18 నెలల్లో ఎప్పుడు లేనటువంటి విధంగా 3 లక్షల ఇల్లు కట్టాడు పేదవాళ్ళకంటే నమ్మశక్యం కాలేదు. దాంతో వెంటనే సమాచార హక్కు చట్టం కింద 12వ తేదీ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే 13వ తేదీ అయ్యా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీరు ఎన్ని ఇళ్ళు మంజూరు చేశారు, ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎంత చెల్లింపులు చేశారో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అది 17/12/2025 నాడు దానికి సంబంధించి జూన్ 2024 నుండి, అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 13/11/2025 నాటికి ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయి నేటి వరకు అని చెప్పి అడిగాం. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇవ్వండి అని చెప్పి అడిగితే వాటికి ప్రభుత్వం జూన్ 2024 నుండి నవంబర్ 21 వరకు ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయ్యాయనేటువంటి దాని మీద అధికారులు వివరాలు ఇచ్చారు. అది వాటి వివరాలు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటిది, వాళ్ళ సంతకాలతో సహా వచ్చినటువంటివి. దానికి సంబంధించి అధికారులు ఏం చెప్పారంటే మేము మొత్తం 2,838 ఇళ్ళు మంజూరు చేశాం, దానిలో 2,824 ఇళ్ళు అసలు మొదలు కాలేదు అర్బన్లో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద. 14 ఇళ్ళు బిలో బేస్మెంట్ లెవెల్, అంటే గుణాధారాలు కూడా తీయలేదంటే ఊరికి గుంతలు దేవు ఉండాలని చెప్పారు. డబ్బులు రూపాయి ఇవ్వలేదు అని చెప్పి పేమెంట్ ఎంత చేశారని అడిగితే ఎక్కడ ₹1 కూడా పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పి అధికారులు నిర్ధారించినటువంటి కాగితం. రెండవది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కిందకు వస్తాం. గ్రామీణ కిందకు వస్తే మొత్తం శాంక్షన్ నీళ్ళు 44 ఈ జిల్లాలో. కొన్ని మండలాలు అయితే శాంక్షనే కాలే. ఏఎస్పేట, అల్లూరు, అనంతసాగరం, మర్రిపాడు, సంగం, కలువాయి, లింగసముద్రం, కొండాపురం మండలాల్లో మాత్రమే ఇళ్ళు శాంక్షన్ అయినాయి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? 44 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టలేదు? 23 ఇళ్ళు అసలు మొదలే కాలేదు. 16 ఇళ్ల పరిస్థితి ఏంది? బిలో బేస్మెంట్ లెవెల్, అంటే ముగ్గులు పోసి ఉండేటువంటివి, గుణాధారాలు కూడా తీయనటువంటివి. రూఫ్ లెవెల్కి వచ్చినాయి 4, కంప్లీట్ అయింది 1. దానికి సంబంధించి ఇచ్చినటువంటి పేమెంట్ 12 లక్షలు. అంటే
చంద్రబాబు ఏమి చెప్పదలుచుకున్నాడంటే 19,678 ఇళ్లకి 12 లక్షలు పేమెంట్ ఇచ్చి నేను ఇల్లు పూర్తి చేశానని చెప్పదలుచుకున్నాడా? లేదు అనుకుంటే కేవలం ఇచ్చినటువంటి ఇళ్లలో ఏమీ ప్రారంభం కానటువంటి ఇళ్ళు 2,838 ఇళ్ళు అర్బన్లో శాంక్షన్ అయితే 2,824 అసలు ప్రారంభం కాలేదు, నాట్ స్టార్టెడ్. 14కి ముగ్గులు పోశారు. అది దానికి ఉన్నటువంటి పురోగతి. 44 ఇళ్లకు సంబంధించి 23 ఇళ్ళు అసలు ప్రారంభమే కాలేదు, 16 ఇళ్లకు ముగ్గులు పోశారు, 4 ఇళ్ళు మాత్రం వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి, రూప్ లెవెల్లో ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయని చెప్పి 12 లక్షలు పేమెంట్ ఇచ్చారు. ఇది యథార్థం. అధికారులు ఇచ్చినటువంటి కాగితం మీకు కావాలన్నా కూడా మీకు ఇస్తాను నేను. మొత్తం అధికారులు సంతకాలు పెట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము సేకరించినటువంటి వివరాలు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు ఇచ్చాం, అనేక సందర్భాల్లో చెప్పాం ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నాం అని చెప్పాం. మేము ఏ విధంగా ఇళ్ళు కట్టాము, ఏ విధంగా ఇళ్ళు నిర్మించాము, ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చాము, ఇళ్ల పట్టాలు అధికారం తీసుకెళ్ళి ఏ విధంగా పట్టాలు ఇచ్చాము, ఏ విధంగా ప్రారంభోత్సవం చేసాము అనేటువంటిది ఒక్కసారి మీరు చూడండి. ఇళ్ళు ఏ విధంగా ప్రారంభోత్సవం చేసాం, పట్టాలు ఏ విధంగా ఇచ్చాం, ఇళ్ళు అనేటువంటిది ఒక మహాయజ్ఞంలాగా ఏ విధంగా చేసాం. వాటితో పాటు ఇళ్ళు ఏ విధంగా కట్టాము, ఇళ్ళ కాలనీలు కూడా ఒకసారి చూపిస్తాం మీకు. గృహప్రవేశాలు ఏ విధంగా చేసాం, గృహప్రవేశాలు ఏ విధంగా చేయించాం, ఆ రోజు మేము చేయించినటువంటి ఇళ్ళు, హౌస్ పూర్తయిన ఇళ్ళు. ఇళ్ళు ఏ విధంగా కట్టారు, ఏ విధంగా ఇళ్లలో నివాసాలు ఉండాలి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్ళు, వాస్తవ ఇళ్ళు నిర్మాణం ఏ విధంగా ఊరు. ఒక నిమిషం వెనక్కి పోయినా, ఇంకా వెనకరా. కాలనీలు నిర్మిస్తే, ఒక్క నిమిషం అప్పట్లో నిర్మిస్తే ఇళ్ళు ఆ విధంగా పూర్తయితే అదే జగనన్న ప్రభుత్వం కనుక మరలా తిరిగి వచ్చి ఉంటే ఆ రోడ్లకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు వేయగలిగి ఉండేటవాళ్ళం. ఈరోజు ఎక్కడ పడినటువంటి వాళ్ళు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా వాళ్ళని పాపం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్. అత్యంత విలువైనటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలలో ఎంతమంది ఎన్ని ఇళ్ళు మేము చెప్పాం, కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించామని చెప్పి మరలా ఒక్కసారి చూపిస్తున్నాం. ఈ కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించామని చెప్పాను. అయిపోయినాయా? ఈ విధంగా ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని ఇళ్ళు పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించాం అనేటువంటిది ప్రత్యక్షంగా ఈరోజు ఉన్నటువంటి వాస్తవమైనటువంటి దృశ్యాలు. అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం, కోట్లాది రూపాయలైనటువంటి విలువైనటువంటి భూముల్ని పేదలకు ఇచ్చాం, వాటిలో కష్టపడి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేశాం, చిత్తశుద్ధితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం, దగ్గర ఉండి గృహప్రవేశాలు చేయించాం.
ఇది మా బాధ్యతగా భావించాం. జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల ఇల్లు కడతానని చెప్పినటువంటి మాట కట్టుబడి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డా సరే ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ల నిర్మాణం ఇవ్వడం శాచ్యురేషన్ బేసిస్లో ఎన్నడూ జరగనటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో కట్టిన తర్వాత మీరు బహుశా ప్రజలకు గుర్తుంది, మీ అందరికీ గుర్తుందో లేదో, చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంటికి 4 లక్షలు ఇస్తానని చెప్పాడు. గుర్తుండి ఉంటుంది అనుకుంటా. పేదలకైతే పాపం చాలా సంబరపడ్డారు. 4 లక్షల రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు, మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి. కొద్ది రోజులు దాలిన తర్వాత అర్బన్లోనే 4 లక్షలు, గ్రామీణంలో ఎంతవరకు ఇవ్వాలనేటువంటి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి నాలుగు మడత పెట్టాడు. మళ్ళీ పాట ఉంది, ఏదో సినిమా నాకు తెలియదు, ఇంత అన్నాడు అంత అన్నాడే గంగరాజు ముంతమావిడి పొండు అన్నాడే అన్నట్టుగా. ఇప్పుడు ఏమనాలంటే ఇంత అన్నాడు అంత అన్నాడే చంద్రబాబు మాయ మాటలు చెప్పి మోసపోయాడు, మాయలతో మోసం చేస్తాడే అని చెప్పి మాట్లాడుకోవాలి. చంద్రబాబుని పాడుకోవాల్సినటువంటి పాట పాపం పేదలకు సంబంధించి ఇల్లు కట్టాల్సినటువంటి వాడు కట్టనీయకుండా నేను 4 లక్షలు ఇస్తా, అంత ఇస్తాను, ఇంత ఇస్తానని చెప్పి తీరా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంది, మేము 5 సంవత్సరాలు 6.5 సంవత్సరం క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000 రూపాయలు ఇచ్చాడో ఆ 1,80,000 ఈరోజు కూలీలు పెరిగాయి, రేట్లు పెరిగాయి, సిమెంటు స్టీలు పెరిగింది, అయినా కూడా రేటు పెంచకుండా అదే రేటు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి రేటును మాత్రమే ఈరోజు కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అర్బన్లో 2.5 లక్ష, 4 లక్షలు అని చెప్పి 2.5, రూరల్లో 2.5 లక్ష, 4 లక్షలు అని చెప్పి తర్వాత 2.5 అని చెప్పి ఇప్పుడు 1,80,000. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా నెల్లూరు జిల్లాను మొత్తం నోడాలో చేర్చాం, అర్బన్ కింద ఇచ్చాం. కనీసం ఆ అర్బన్ కింద ఇచ్చున్నా ఈరోజు ఆ ఇళ్లకు సంబంధించి 2.5 లక్ష వచ్చి ఉండేది. మీరు చేసినటువంటి ఘనకార్యం ఓన్లీ మున్సిపాలిటీల వరకు మాత్రమే మేము అర్బన్ కింద పరిగణిస్తాం, రూరల్ ఏరియాస్ని మొత్తం గ్రామీణ కింద పరిగణిస్తాం అని చెప్పి తీసి పారేశారు. ఇప్పుడు మొత్తం ఆ రోజు మేము ఉన్నప్పుడు పెట్టినటువంటి 2.5 లక్షల ఇళ్ళు వచ్చేటువంటి అవకాశం అన్నవి కూడా చంద్రబాబు కానీ ఎవరు నోరు నడపనందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ఒక మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,80,000 రూపాయలకి ఈరోజు పాపం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పడిపోయాయి. ఈరోజు చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ఉన్నటువంటి మోజు, అమరావతికి ఇవ్వండి అనేటువంటి తప్ప అమరావతి నిర్మాణం కావాలా, దానిలో నేను 5 ఎకరాల స్థలంలో ఇల్లు కట్టాలా, నాకు 4 పక్కల రోడ్డు ఉండాలా, నేను ఓ బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప పేదవాడి ఇంటిని గురించి పేదవాడిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. అందుకనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినప్పుడు కూడా పేదవాడికి ఇల్లు నిర్మాణంలో అన్యాయం జరుగుతుందని చెప్పి నిలదీయలేక కేవలం వాళ్ళ అమరావతికి ఏదన్నా అప్పిస్తే దాన్ని తీసుకొని వచ్చి సంతృప్తిపడి అమరావతి నిర్మాణం చేయాలా, అమరావతి దేశంలో ప్రపంచ రాజధానిగా ఉండాలా, ఆ ప్రపంచ రాజధానిలో నేను రాజులాగా పరిపాలించాలా, నాకు ఒక రాజమహల్ లాగా ప్యాలెస్ ఉండాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పాపం చెట్ల కింద ఉండి వానకు తడుస్తూ ఎండకు ఎండు ఉండేటువంటి వాడికి ఒక గూడు కల్పించాలి పేదవాడికి అనేటువంటి ఆలోచన పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. అయితే ఓ మాట చెప్పాడు, నేను ఇవ్వలేకపోయాను, ఎస్టీలకి 70,000 అదనంగా ఇస్తా, ఎస్సీ బీసీలకి 50,000 అదనంగా ఇస్తానని చెప్పాడు. ఆ రోజు ఏదో మిగిలిపోయినటువంటి డబ్బులు ల్యాబ్స్ అయిపోతాయని తలా 5,000 10,000 కొట్టారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ నువ్వు అదనంగా ఇస్తానని చెప్పినటువంటి డబ్బులో మొదట మిగిలిపోయి ల్యాబ్స్ అయిపోతున్నాయని చెప్పి మార్చిలో కొట్టినటువంటి డబ్బు 5,000 10,000 కాకుండా ఈ రోజు పెట్టినటువంటి బిల్లులకు ₹1 చెల్లించేటువంటి పరిస్థితిలో లేడు. దానివల్ల ఏమైంది, పాపం పేదల ఇళ్ల నిర్మాణాన్ని ముందుకు వెళ్ళలేక దాన్ని అర్థాంతరంగా నిలిపివేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 2000 దానికి మళ్ళీ ఒక జీవో ఇచ్చాడు, 2024 డిసెంబర్ ముందు ఉన్నటువంటి వాటికి ఇది వర్తించదు, 2024 డిసెంబర్ తర్వాత కట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే దాదాపుగా ఏ ఇంటికి కూడా ఈ 70,000 50,000 అనేటువంటిది వర్తించేటువంటి పరిస్థితి లేదు. అవి వర్తించినా కూడా వాటిని వేసేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ మీద చూస్తే ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ పాలకుల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే అధికారుల మీద నెపం నెట్టడం, జిల్లా కలెక్టర్ల మీద నెపం నెట్టడం, హౌసింగ్ వాళ్ళ మీద నెపం నెట్టడం, వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడడం తప్ప, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం తప్ప ఎక్కడన్నా చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇళ్ల నిర్మాణంలో పనిచేశాడా? 3,192,000 ఇళ్ళు నేను ఇచ్చాను అని చెప్తున్నావు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 19,678 ఇళ్ళు అన్నారు. మోడల్ పాపం కీలు తయారు చేశారు పెద్ద పెద్దవి, అవి చేసుకెళ్ళి ఇళ్ల ముందు నిలబడి ఇచ్చారు. అవి ఏం చేసుకోవాలో ఆ ఇళ్ళ వాళ్ళకి అర్థం కాలే. కొంతమంది అయితే చెప్పారు, అయ్యా మేము ఇంట్లో చేరు 6 నెలలు అయింది, మేము ఇంట్లో చేరు సంవత్సరం అయింది, ఈ రోజు ఏదో మా ఎమ్మెల్యే వచ్చి అందరిని ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చి ఇది ఇచ్చాడు, ఏం చేయాలో తెలుసుకోవడం లేదని చెప్పిన ఆ తాళం ఏం చేసుకోవాలో అర్థం కాలే. పాపం ఎప్పుడో ఉన్నటువంటి ఇంటికి తీసుకొచ్చి ఒక తాళం ఇంటి ముందు ఇచ్చి మేము వీళ్ళన్నీ పూర్తి చేశామని చెప్పి ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నీకు అభివృద్ధి చేతగాక ఇళ్ల నిర్మాణాన్ని గురించి ఆలోచన లేక దానికి ముందుకు వెళ్ళలేక నిధులు ఇవ్వలేక
పేదవాడిని గురించి ఆలోచన చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని గురించి ఆలోచన చేసి ఇళ్ళు ఇస్తే ఆ ఇళ్ళు నీ ఖాతాలు వేసుకునేటువంటి నీచ స్థితికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారిపోతాడా? అంటే ముఖ్యమంత్రి దగ్గర వచ్చినటువంటి ఆదేశాలతోనే కదా కింద స్థాయి వాళ్ళు కాకిలెక్కలు కట్టి ఇన్ని ఇళ్ళు అన్ని ఇళ్ళు అని చెప్పి మళ్ళా మార్చిలో 5 లక్షల ఇళ్ళు అంట. కొంత ఇళ్ళు పూర్తయ్యాయి, కొన్ని పూర్తి దశలో ఉన్నాయి. వాటికి ఏదన్నా 5,000 10,000 బిల్లు పెండింగ్ ఉంటే 5,000 10,000 బిల్లును వేసి నేను ఇల్లు కట్టాను మొత్తం 1,80,000 రూపాయలు నేనే ఇల్లు కట్టానని నువ్వు ప్రచారం చేసుకుంటావా? దానికి సంబంధించినటువంటి యాడ్స్ ఇచ్చుకుంటావా? ఎక్కడన్నా ఇటువంటిది ఉందా? ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో దుర్వినియోగం, కొంత సిమెంట్ స్టీలు దుర్వినియోగం అయిందని చెప్పి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాట్లాడడం మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు పొంకాలకు వార్తలు వస్తున్నాయి. ఎక్కడన్నా ఒక అవినీతి అధికారి అనేటువంటి వాడు ఉంటే వాడు పొరపాటు చేస్తే దాని మీద విచారించండి, దాని మీద చర్యలు తీసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మనకి కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఇళ్ల స్థలాలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని ఇల్లు కట్టుకున్నాం, ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఒక మరకేయాలా, దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను ఇల్లు కట్టా, గతంలో అవినీతి జరిగింది, ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి లేని అవినీతిని సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నీ ఖాతాలు వేసుకోవడం అంటే అంతకన్నా సిగ్గు చేయడం అనేటువంటివి ఉండదు. చూడండి, ఎక్కడన్నా పొరపాటు జరిగింది విచారణ జరిపించండి, చర్యలు చేపట్టండి. కక్ష సాధింపుల్లాగా రకరకాలుగా ఈరోజు ఈ మధ్య నేను చూసా, నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టాడు సోమిరెడ్డి, 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయింది అన్నాడు. అసెంబ్లీలో మాట్లాడాడు, అసెంబ్లీ వేదిక 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అని చెప్పి. రైట్, బాగానే ఉంది. ఎందుకు 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయితే ప్రభుత్వం గమ్ముకుంది? దాని వెనక ఉన్న మతలమైంది. కొంతమందికి ఆ రోజు ఇల్లు కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల దగ్గర సోమిరెడ్డి డబ్బు అడిగాడు 10 కోట్ల రూపాయలు. కాదా అని ప్రమాణం చేయమనండి. వాళ్ళు ఇవ్వలే, మేము అంత ఇవ్వలేమా, కొంత ఇస్తామంటే అంత చాలదు నాకని చెప్పి ఆ డబ్బులు బ్లాక్మెయిల్ చేయడానికి ఇళ్లకు సంబంధించి అవినీతి జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎక్కడన్నా పొరపాటు చేశారా? ఇళ్ల నిర్మాణంలో మీరు బ్లాక్మెయిల్ బెదిరించడానికి కదా. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. పొదలకూరులో లేఅవుట్లు వేశారు, దానికి ఫోర్జరీ సంతకాలు చేశారు. నుడా ఒప్పుకొనింది, ఫోర్జరీ సంతకాలు చేశారు. చంద్రమోహన్ నోటి కూడా మాట్లాడాడు, ఏమని? ఫోర్జరీ సంతకాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనని చెప్పి. మేమేం చెప్పాం? దాని మీద చర్యలు తీసుకోమన్నాం. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాడు, వాడిని బెదిరించాడు, 2.5 కోటి డబ్బులు తీసుకున్నాడు. 2.5 కోటి డబ్బులు తీసుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళు నా కేసు ఆపమన్నాడు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు ఆ ఫోర్జరీ సంతకం ఉంది, ఫోర్జరీ చేసినటువంటి వాడు ఉన్నాడు, వాడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఆపమంటావు, రేపు వెళ్ళిపోతావు. పోలీసులు ఈరోజు రెఫర్ చేయమంటున్నావు, పోలీసులు రెఫర్ చేస్తే దాని మీద రీఓపెన్ అయితే పోలీసులు ఈ కేసులో ఏ విధంగా ముందుకు పోవాలా? అందుకని వాళ్ళు ఆపెట్టి కూర్చొని ఉంటారు. అంటే నీ ఉద్దేశం బెదిరించాలా, బ్లాక్మెయిల్ చేయాలా, దానికి సంబంధించినటువంటి దానిలో ఏదో ఒక విధంగా డబ్బులు ముందాలా. సోమిరెడ్డి ఎంత నీచానికి పాల్పడ్డారంటే కొన్ని అతిశయోక్తిగా ఉంటాయి మీకు వినాలంటే. ఎవడన్నా వెళ్ళి అయ్యా మా జీతాల సమస్య ఉంది, మా ఇంకో సమస్య ఉందని చెప్తే సరే నేను అసెంబ్లీలో హెచ్చరిస్తానంటే 25,000 రూపాయల ఖర్చులు కొంచెం పాపం మీరు అమరావతికి పోవడానికంటే ఆ 25,000 తీసుకుని జోబులు పెట్టుకుపోయి వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను. అంటే అసెంబ్లీ వేదికగా నువ్వు చేసేటువంటి బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు, వీటితో పాటు ఎవరికన్నా మాట్లాడాలంటే డబ్బు తీసుకొని అసెంబ్లీలో మాట్లాడినటువంటి నీచమైనటువంటి వాడిని, నీచుడిని, శాసనసభ్యుడిని కూటమి పాలనలో సోమిరెడ్డి రూపంలో చూస్తున్నాం తప్ప ఎప్పుడున్నా గతంలో చూసామా? అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో అసలు ఉందా? అదేమంటే నేను హుందాగా రాజకీయాలు చేశాను, నేను దానకరుణుడిని, కోట్లాది రూపాయలు విలువైనటువంటి వాడు ఏదన్నా పాపం ఉద్యోగులయ్యా మా సమస్య ప్రస్తావించండి 25,000 రూపాయలు ఖర్చులకు డబ్బులు తీసుకునేటువంటి నీచుడైనటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో ఉంటాడా? ఈ జిల్లాలో ఉన్నాడా? కూటమి పాలనలో తయారయ్యారు. ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా అసెంబ్లీని కూడా అదొక వ్యాపారానికి నిలయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి దానిగా తయారు చేశారు తప్ప ఓ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి చట్టాలు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని లేవనెత్తడం, పరిష్కరించడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలను మరిచి 25,000 50,000 తీసుకొని పోయి అసెంబ్లీలో కూర్చునేయడం, దాని మీద మాట్లాడడం, లేదా వాళ్ళని బెదిరించడానికి స్పీకర్ దగ్గర పోయి సమయం తీసుకొని ఎంతసేపటికి దానికి సంబంధించినటువంటి గారిని బెదిరించడం, ఇవే పనులు తప్ప ఈరోజు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి? జిల్లాలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, జిల్లా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఈరోజు దాదాపుగా 18 నెలలు పూర్తయ్యాయి, ఆ ఇల్లు కట్టేదానికి లేదు. పాప ఆ చెట్టు కింద దడిచేవాడు చెట్టు కింద దడుస్తున్నాడు, ఎండ కింద ఎండేవాడు ఎండ కింద ఉన్నాడు. ఆ ఇళ్లలోకి పోవాలంటే విచారణ ఉంది కాబట్టి మీరు కడితే మీకు బిల్లు లేవో. 18 నెలలు సామాన్యుడు కట్టుకునేటువంటి 1,80,000 ఇల్లు ఈరోజు కట్టుకోకుండా ఆగిపోతే ఆ ఇల్లు ఇంక దేనికి పనికి వస్తుంది? ఆ నష్టం జాతీయ నేషనల్ వేస్టేజ్ కాదా? ఈ పాపాలు మీవి కాదా? కట్టుకునేటువంటి వాడి మీద మీరు విచారణ చెప్పి వాడికి సంబంధం లేకుండా, వాడి ప్రోత్బలం లేకుండా, వాడి యొక్క ఆలోచన లేకుండా, వాడి జోక్యం లేకుండా మీరు నేరుగా మీకు ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేయడానికో మగదానికో మీరు కాగితాలు పెట్టి
ఆ పేదవాడు కట్టిస్తున్నటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు మీరు ఇబ్బందుల పాలు గురి చేస్తే నేను ఛాలెంజ్ విసురుతున్నా. ధైర్యం ఉంటే వీటి మీద ఇళ్ల మీద సిబిఐ విచారణ వేయించు. నీ బండారం బయటపడుతుంది, మీరు చేసినటువంటి బొక్కలన్నీ బయటపడతాయి. అవన్నీ మరిచిపోయి ఈరోజు పేదవాడికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పట్టాలని నన్ను జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో మరలా చెప్తున్నాం. ఒక యజ్ఞంలాగా జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు మంజూరు చేశాం, గృహప్రవేశాలు చేయించాం, వాటి వెంటబడ్డాం. మీరు ఇల్లు కడతారా అని చెప్పని ఈరోజు కోతవేట దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే దాని మీద మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే పేదవాడికి భూమి ఇచ్చారు కాబట్టి దాని మీద మీరు కోర్టులో కేసు వేయడం. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే జీవితకాలం వాడు గుర్తుంటాడని చెప్పి ఎంత కష్టపడి పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చడం, వాటిని ఇబ్బంది పెట్టడం తప్ప ఇళ్ల నిర్మాణం చేతకానటువంటి ప్రభుత్వం. పేదలకు సంబంధించి కేవలం ఏదో అబద్ధాలు చెప్పి లేనిపోయినటువంటివి సృష్టించి మీకు సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టే వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తే మీ భాగవతం, మీ బండారం ఏమిటంటే సుత్త అబద్ధాలు తప్ప, అసత్యాలు తప్ప, లేనిపోయినటువంటి ప్రచారాలు తప్ప వాస్తవాలు కాదు. వాస్తవం జరిగింది, అభివృద్ధి జరిగింది, ఇళ్ల నిర్మాణం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీరింతవరకు ఏ నిర్మాణం చేయకుండా, వాటికి రూపాయి డబ్బులు వెచ్చించకుండా ఈరోజు గతంలో జరిగినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు తాళాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళని అయోమయంలో పడేసి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పబ్బం గడుపుకోవడం తప్ప అభివృద్ధి అనేటువంటిది శూన్యం. కేవలం ప్రచారం ఘనం, అభివృద్ధి అనేటువంటిది చేతల్లో శూన్యం, మాటల్లోనే తప్ప చేతల్లో ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళితే అడుగుతున్నారు, అయ్యా మీరున్నప్పుడు ఇల్లు కట్టారు, మీరు వినేకుండా ఉండుంటే మాకు మౌలిక సదుపాయాలు అన్నీ వచ్చినాయని చెప్పి. కాబట్టి ఎప్పటికైనా మీరు దృష్టి పెట్టి చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మాని, అసత్య ప్రచారాలు మాని, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని నీ ఖాతాలో వేసుకోవడం మాని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టండి. పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయండి. ఎక్కడున్న పొరపాట్లు జరుగుతుంటే వాటి మీద విచారణ జరపండి, శిక్షించండి. ఏమి తప్పు లేదు. కాకపోతే అన్యాయంగా, అక్రమంగా మీరేదో రకరకాలైనటువంటి కారణాలతో కట్టేటువంటి ఇళ్లను ఆపకండి. కాకపోతే బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో వాళ్ళని ఏరివేయండి, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. వాళ్ళు మేము చెప్పేటువంటి మాస్టర్లు వాస్తవమా కాదా అనేటువంటిది మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా మీరు విచారణ చేయించుకోండి. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా మాట్లాడండి. అయ్యా మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించండి. మీకు ఓట్లు వేసి శాసనసభ్యులను చేసింది ఏదో మీరు గంజి చొక్కాలు వేసుకొని తెల్లటి గుడ్డలు వేసుకొని అసెంబ్లీలో తిరగడానికి కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అనేటువంటి విధానాన్ని తీసుకురండి. ఆగిపోయినటువంటి ప్రారంభించండి, పూర్తి చేయండి. ఇళ్ల స్థలాలు మేము ఇచ్చినటువంటి వాటిని ఈరోజు మీరు పెరిగేసుకొని మీ పార్టీ వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ఆక్రమిస్తున్నారు. అన్యాయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎవరిని కూడా ఈ విషయంలో మేము ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. మేము సంబంధించి పేదలకు సంబంధించి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి మీరు పెరుక్కొని మీరు రెండు ప్లాట్లు ఒక్కొక్కరికి ఇస్తాం మేమని చెప్పి మీరు రుబాబు చేయడమో, దౌర్జన్యం చేయడమో, గోండాయుధం చేయడమో, రౌడీ చర్యలకి మీరు పాల్పడితే వాటిని ఉపేక్షించడం ధైర్యంగా ధీటుగా ఎదుర్కోగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అసత్యాలు, చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం, చంద్రబాబు నాయుడు చేసుకునేటువంటి ఈ ప్రచార ఆర్భాటం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి మేము చేసినటువంటి క్షేత్రస్థాయిలో చేసినటువంటి కేస్ స్టడీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు మీ ముందు పెట్టామో ఇది ఒక ఉదాహరణ అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చెప్పినటువంటి ప్రతి విషయం అబద్ధం తప్ప వాస్తవం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.